గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము ఐఏఎం అనేది ప్రాక్టికల్గా ఎలా కాన్ఫిగర్ చేయాలనే చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలంటే ఏం చేయాలి? aws.amazon.com అని హిట్ చేయగానే గూగుల్లోకి వచ్చి ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సింపుల్గా ఇక్కడ చూడండి, సైన్ ఇన్ టు ది కన్సోల్ మీద క్లిక్ చేయగానే మీకు లాగిన్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది ఈ విధంగా. సో మీరు ఒక అడ్మిన్ అయితే, ఓకే, యాక్చువల్లీ మీరందరూ అడ్మినే, ఎందుకంటే మీరు ఇంకా లర్నింగ్లో ఉన్నారు కాబట్టి, మీరే ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి మీరందరూ అడ్మినే. బట్ ఇన్ రియల్ టైం రూట్ యూజర్ అకౌంట్ మనకు ఉండదు. ఒకవేళ మనకు ఎక్స్పీరియన్స్ ఉండి కంపెనీలో మనం అడ్మిన్ పార్ట్ కనుక ప్లే చేస్తూ ఉంటే, మనము అడ్మిన్ పార్ట్ అనేది యాక్టివేషన్లో ఉంటే, అంటే లైక్ మనమే అడ్మిన్ అయితే అటువంటి టైంలో మాత్రమే మనము ఈ రూట్ యూజర్ని యూజ్ చేసుకొని లాగిన్ అవుతాం. ఓకే, మనం అడ్మిన్ కాకుంటే ఆ అడ్మిన్ మనకు ఒక ఐఏఎం యూజర్ని క్రియేట్ చేస్తాడు. ఆ యూజర్తో లాగిన్ అవుతాం. లైక్ ఐఏఎం యూజర్ ఉంది కదా, ఈ ఆప్షన్ని యూజ్ చేసుకొని ఇక్కడ 12 డిజిట్స్ ఐడి నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఐడి నెంబర్ ఇక్కడ పే చేసి లాగిన్ అవుతాం. ప్రస్తుతానికి మన ఎవరు? రూట్ యూజర్, అంటే అడ్మిన్ యూజర్. కాబట్టి ఈ అడ్మిన్ యూజర్ లాగిన్ అవ్వాలి అంటే అక్కడ ఉన్న ఏ మెయిల్ ఐడితో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేశానో ఆ మెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ దాని యొక్క క్రెడెన్షియల్స్, పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేయండి. ఓకే, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సింపుల్ సైన్ ఇన్. ఓకే, ఇంకా నేను ఐఏఎం యూజర్ని క్రియేట్ చేయలేదు, జస్ట్ నా రూట్ అకౌంట్లోకి లాగిన్ అయ్యా. ఓకే, ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత కన్సోల్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సింపుల్గా ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఐఏఎం అని టైప్ చేయండి. ఐఏఎం అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు మెయిన్లీ 4 కంపోనెంట్స్ ఉన్నాయి. ఏంటివి? యూజర్స్, పాలసీ, రోల్స్ అండ్ గ్రూప్స్. ఫస్ట్ నేను ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నా. ఆ యూజర్ నేమ్ వచ్చి శివ. సపోజ్ ఇక్కడ నాకు చూడండి యూజర్స్ అని ఉంది కదా, లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేయండి, నాకు కర్సర్ ఉంది కదా యూజర్స్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ క్రియేట్ ఏ యూజర్. చూడండి ఎటువంటి యూజర్స్ లేవు, బై డిఫాల్ట్గా ఎటువంటి యూజర్స్ లేవు. మనమే మనకు అవసరం అనుకుంటే యూజర్స్ అనేది క్రియేట్ చేయాలి. క్రియేట్ ఏ యూజర్. యూజర్ నేమ్ ఏం చెప్పాను నేను? శివ అని ఇచ్చా. యూజర్ నేమ్ శివ. ఇక్కడ చూడండి ప్రొవైడ్ యూజర్ యాక్సెస్, అంటే ఏడబ్ల్యూఎస్ కన్సోల్ మేనేజ్మెంట్ యొక్క యూజర్ అంటే ఎలా కనెక్ట్ అవ్వాలి అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా. యూజర్ నేమ్ శివ ఇచ్చాను. ఐ వాంట్ టు క్రియేట్ ఎన్ ఐఏఎం యూజర్. ఓకే, ఐ వాంట్ టు క్రియేట్ అండ్ ఐఏఎం యూజర్. దెన్ ఇక్కడ చూడండి యూజర్ నేమ్ ఏంటి? శివ. ఓకే, కరెక్ట్ ఇచ్చారు. పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేయాలి కదా. ఎప్పుడైతే మీరు ఆటో జనరేట్ పాస్వర్డ్ అని ఇస్తే ఏడబ్ల్యూఎస్ వాడే మీకు ఆటోమేటిక్గా ఒక పాస్వర్డ్ అనేది జనరేట్ చేస్తాడు. ఆ పాస్వర్డ్ అనేది చాలా లెంతీగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలంటే కష్టం అనుకుంటే మీరే మీ యొక్క పాస్వర్డ్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు నచ్చిన పాస్వర్డ్ మీరే ప్రొవైడ్ చేయొచ్చు. అలా కాదు, ఏడబ్ల్యూఎస్ వాడే కావాలి అనుకుంటే, ఏడబ్ల్యూఎస్ వాడే ప్రొవైడ్ చేసి నాకు కావాలి అనుకుంటే ఆటో జనరేట్ పాస్వర్డ్. ఓకే, నేనేం చేస్తున్నాను? కస్టమ్ పాస్వర్డ్, నాకు నచ్చిన పాస్వర్డ్ని నేను ప్రొవైడ్ చేసుకుంటున్నాను. ఓకే, దెన్ ఆ పాస్వర్డ్ ఏంటి చూడాలనుకుంటే షో పాస్వర్డ్. ఓకే, ఇక్కడ చూడండి యూజర్స్ మస్ట్ క్రియేట్ న్యూ పాస్వర్డ్. దీన్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేయండి. ఎందుకంటే నేను ఒక యూజర్ని క్రియేట్ చేసి ఆ యూజర్ యొక్క క్రెడెన్షియల్స్ మీకు ఇచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆ క్రెడెన్షియల్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. లేదు అంటే ఒక అడ్మిన్గా నేను ఏదైనా మీ యూజర్తో లాగిన్ అయ్యి ఏమైనా వర్క్ చేసి ఏదైనా బిల్ జనరేట్ చేసినా, ఏదైనా ఇష్యూ క్రియేట్ చేసినా కానీ దానికి పూర్తి రెస్పాన్సిబిలిటీ మీరే. కాబట్టి ఖచ్చితంగా ఆ యూజర్స్ అనేది పాస్వర్డ్ చేంజ్ చేసుకునే విధంగా మనం సెటప్ చేసి ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 ఆప్షన్స్ ఉన్నాయి. యాడ్ యూజర్ టు గ్రూప్. ఆల్రెడీ నా దగ్గర గ్రూప్స్ ఉన్నాయి, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్కి వర్క్ అవుతుంది. ఇప్పుడు మీరు కొత్తగా జాయిన్ అయ్యారు, శివ అనే పర్సన్ కొత్తగా జాయిన్ అయ్యారు అనుకోండి. అటువంటి పర్సన్ ఏదైనా గ్రూప్లోకి యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడే యాడ్ యూజర్ టు గ్రూప్ అని ఇవ్వండి. ప్రస్తుతానికి నాకు ఇక్కడ ఏ గ్రూప్స్ లేవు కాబట్టి ఇక్కడ నాకు డిస్ప్లే అవ్వలేదు. ఒకవేళ గ్రూప్స్ ఉంటే అవన్నీ ఇక్కడ నాకు డిస్ప్లే అవుతాయి. ఓకే, నెక్స్ట్ కాపీ పర్మిషన్. కాపీ పర్మిషన్ అంటే ఆల్రెడీ వేరే యూజర్స్ ఉన్నాయి,
ఆ యూజర్స్‌కి ఏదైతే పర్మిషన్ ఉందో, ఆ పర్మిషన్ నాకు ఇప్పుడు నేను క్రియేట్ చేసిన శివ కూడా సేమ్ సెట్ ఆఫ్ పర్మిషన్సే కావాలి అనుకుంటే కాపీ పర్మిషన్ అనేది సెలెక్ట్ చేయండి. అలా వద్దు నా కాడ ఏ యూజర్ లేడు, ఇంకా ఉన్నా కానీ ఆ యూజర్ యొక్క పర్మిషన్స్ అనేది శివకి ఇవ్వదలుచుకోలేదు. శివ అనేతను ఒక ఫ్రెష్‌గా జాయిన్ అయ్యాడు. అతనికి మాత్రమే నేను పర్టిక్యులర్ పర్మిషన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు అటాచ్ పాలసీ డైరెక్ట్‌లీ. ఏ పాలసీ అటాచ్ చేయాలనుకుంటున్నావో ఇక్కడ మల్టిపుల్ పాలసీస్ అని ఉంటాయి. ఇవన్నీ ఏడబ్ల్యూఎస్ వాడే మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ వాడే క్రియేట్ చేసిన పాలసీస్. నేనేం చేయాలనుకుంటున్నా అంటే ఈ శివ అనే యూజర్‌కి అమెజాన్ EC2 ఫుల్ పర్మిషన్స్. ఓకే. ఒక నిమిషం. అమెజాన్ EC2 స్పేస్ ఇవ్వద్దండి. ఫుల్ చూడండి, స్పేస్ ఇస్తే మళ్ళీ తీసుకోదు. సింపుల్గా దీన్ని క్లిక్ చేయండి. ఓకే. ఏం చేస్తున్నా ఇక్కడ ఒక యూజర్కి పర్టికులర్ పర్మిషన్స్ అని నేను అసైన్ చేస్తున్నా. ఎప్పుడైతే నేను EC2 ఫుల్ యాక్సెస్ ఇచ్చానో శివ అనే యూజర్ ఓన్లీ EC2 మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాడు. నేను S3 యాక్సెస్ చేయాలంటే కుదరదు. శివ అనే యూజర్ S3 యాక్సెస్ చేయాలి, లేదా ఇంకో ఏదైనా రౌట్ 53 కానీ, RDS కానీ, క్లౌడ్ వాచ్ కానీ, IAM కానీ, ఇంకా డిఫరెంట్ సర్వీసెస్ ఏం తను యాక్సెస్ చేయాలన్నా కుదరదు. మళ్ళీ అడ్మిన్ అనేవాడు పర్మిషన్ ఇస్తేనే శివకి ఏదైనా యాక్సెస్ చేయగలుగుతాడు. ఓకే. ఇప్పుడు ఓన్లీ శివ అనే యూజర్ క్రియేట్ చేస్తున్నా, ఆ యూజర్కి EC2 ఫుల్ పర్మిషన్ మాత్రమే ఇస్తున్నా. నెక్స్ట్. ఓకే. ఏమైనా ట్యాక్స్ ఏమైనా ప్రొవైడ్ చేయండి. ఏది వద్దనుకుంటే అలా ఇక్కడ చూడండి, పర్మిషన్ సమ్మరీ అని ఉంది కదా, ఏమి ఇచ్చాము ఈ శివ అనే యూజర్కి అమెజాన్ EC2 ఫుల్ యాక్సెస్ ఇచ్చాము. అలాగే IAM యూజర్ పాస్వర్డ్ చేంజ్డ్ ఆప్షన్ ఇచ్చాము. ఓకే. అలాగే చూడండి, పాస్వర్డ్ ఏంది, కస్టమైజ్డ్ పాస్వర్డ్ మనమే ప్రొవైడ్ చేసుకుంటున్నాం. పాస్వర్డ్ని రీసెట్ చేసుకునే దాన్ని కూడా మనము ఎస్ అని ఇచ్చాము. ఓకే. మొత్తం అంతా ఒకసారి రివ్యూ చేసి అంతా ఓకే అనుకున్నప్పుడు సింపుల్గా క్రియేట్ ఏ యూజర్. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే URL ఉందో ఆ URL ఖచ్చితంగా కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకే. ఈ URL మనం క్రియేట్ చేసినాం అంటే మన ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ URLని షేర్ చేస్తాం. అందుకే ఖచ్చితంగా ఇక్కడ డౌన్లోడ్ CSV ఫైల్ రిటర్న్ టు యూజర్ లిస్ట్. ఓకే. చూడండి, ఇక్కడ యూజర్ అనేది క్రియేట్ అయింది. దీని యొక్క పాత్ వచ్చి రూట్. ఏ గ్రూప్లో లేదు. ఓకే. దెన్ నెక్స్ట్ మనం డౌన్లోడ్ చేసాం కదా, ఆ ఫైల్ని చూద్దాం. చూడండి, ఓకే. ఏదైతే మనం ఫైల్ డౌన్లోడ్ చేసామో ఆ ఫైల్లో ఏముంటుందంటే ఆ IAMకి సంబంధించిన 12 డిజిట్స్ ID నెంబర్ ఉంటుంది. అలాగే యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సింపుల్గా దాన్ని మనం డౌన్లోడ్ చేసి ఆ డౌన్లోడ్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో ఆ యూజర్కి ఇస్తే ఆ యూజర్ ఆ ఫైల్ని ఓపెన్ చేసి తన యొక్క URL లింక్తో తన యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి తన యొక్క పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకే. నేను చూద్దాం. ఇది ఓపెన్ అయ్యే లోపల మనం ఏం చేద్దామంటే AWS డాట్ కింద చూడండి కన్సోల్ ఉంది కదా. ఓకే. AWS.amazon.com సైన్ ఇన్ టు ది కన్సోల్. లేదు, ఇందాక మీరు URL ఉంది కదా, దాన్ని సింపుల్గా ఇక్కడ పే చేయండి. ఓకే. యూజర్కి ఏదైతే URL ఉందో దాన్ని ఇక్కడ సింపుల్గా పే చేయండి. ఇక్కడ ఏదో నెంబర్ ఉంది చూడండి, ఇదే IAM యూజర్ నెంబర్. ఇది ఒక 12 డిజిట్స్ ఉంటుంది. ఎంటర్ అనివ్వండి. చూడండి, 12 డిజిట్స్ IAM నెంబర్ ఉంది. తర్వాత యూజర్ నేమ్ ఏంటి, శివ కదా, శివ అని యూజర్ నేమ్ ఇచ్చాను. దెన్ నెక్స్ట్ పాస్వర్డ్ ఏదైతే నేను ప్రొవైడ్ చేశానో ఆ పాస్వర్డ్ ఇస్తున్నా. రైట్. సింపుల్ సైన్ ఇన్. పాస్వర్డ్ తప్పించామా. ఓకే. పాస్వర్డ్ తప్పు, ఏమి ఇచ్చాం మనం పాస్వర్డ్,
ఇంత చేసి లాభం లేదే. యా, ఒక్క నిమిషం ఉండండి. పాస్వర్డ్ ఏమి ఇచ్చామో ఇక్కడ చూద్దాం. 1234. ఓకే, యాక్చువల్లీ ఏమి ఇచ్చాను నేను, పాస్వర్డ్ balashiva@1234 ఇచ్చా. బట్ కానీ ఇక్కడ ఏమి ఇచ్చాను నేను, పాస్వర్డ్ మర్చిపోయా. జస్ట్ ఇందాక క్రియేట్ చేసిన పాస్వర్డే మర్చిపోయా. సో ఇప్పుడు ఒక చిన్న పాస్వర్డే మనం గుర్తుపెట్టుకోలేదు అంటే అది కూడా మనం కస్టమైజ్ చేసిన పాలసీ. ఓకే, మనం కస్టమైజ్ చేసిన పాస్వర్డ్ గుర్తులేదు. సో అటువంటి టైంలో రియల్ టైంలో మనకు నెంబర్ ఆఫ్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఉంటాయి. మనం చేస్తున్న చాలా సర్వీసెస్కి యాక్సెస్ అనేవి ఉంటాయి. సో అందుకని ఏంటంటే ప్రతిదీ కూడా ఒక ఫైల్ ఫార్మేట్లో ఖచ్చితంగా మీరు ఎవరికి తెలియని ప్లేస్లో భద్రంగా స్టోర్ చేసుకోండి. సో ఇప్పుడు నాకు చూడండి, పాస్వర్డ్ ఏంటి, balashiva@1234. ఓకే, ఇక్కడ ఏంటి, అకౌంట్ ఐడి, యూజర్ నేమ్ అండ్ దెన్ పాస్వర్డ్, సైన్ ఇన్. ఇక్కడ చూడండి, మీ అకౌంట్ నెంబర్ ఇది, యూజర్ ఐడి, మీ యూజర్ నేమ్ శివ. మీ దగ్గర ఓల్డ్ పాస్వర్డ్ ఉంది కదా, ఆ పాస్వర్డ్ని మార్చుకోండి. ఎలా మారుస్తాం, సేమ్, ఒక్క నిమిషం. ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ పాస్వర్డ్ ఇక్కడ మెన్షన్ చేయండి. దెన్ నెక్స్ట్ న్యూ పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోండి. అగైన్ రీడ్ ఎంట్రీ. ఓకే, అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. ఓకే, ఈ విధంగా మనము యూజర్తో లాగిన్ అయ్యి పాస్వర్డ్ అనేది మార్చుకోవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యూజర్ నేమ్ ఏముంది నాకు, శివ @ నా యొక్క యూజర్ ఐడి, యూజర్ 12 digits ఐడి నెంబర్. సో ఇప్పుడు ఈజీగా ఏం చెప్పొచ్చు, నేను రూట్లో లాగిన్ అవ్వలేదు, శివ అనే యూజర్ లాగిన్ అయ్యాడు, తన యొక్క ఐడి నెంబర్ ఇది. ఇక్కడ చూడండి, రీజన్ మార్చుకోండి. ఓకే, ఇక్కడ నేను ఏ పర్మిషన్ ఇచ్చాను మీకు, ఆ శివ అనే యూజర్కి ఓన్లీ EC2 పర్మిషన్ మాత్రమే ఇచ్చా. అంటే ఈ EC2 అనే సర్వీస్ని తను ఏమైనా చేయగలుగుతాడు. ఓకే, ఇక్కడ చూడండి, కాస్ట్ ఏమైనా చూడాలి, బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ చూడాలంటే యాక్సెస్ డినైన్, నాకు యాక్సెస్ లేదు. లేదా ఇంకోటి చూడండి, S3లోకి వెళ్తాం, S3 అనే సర్వీస్లోకి ఎంటర్ అవుదాం. See here, create a bucket. ఓకే, ఏదో ఒక నేమ్ ఇస్తున్నా, ఎస్ అని నేమ్ ఇచ్చాను. క్రియేట్ చేద్దాం, క్రియేట్ ఎ బకెట్. క్రియేట్ అవ్వదు. ఓకే, ఒక్క నిమిషం. సరోజ్ -టెక్ అని ఇచ్చాను, క్రియేట్ ఎ బకెట్ అని ఇస్తున్నా. చూడండి, ఫెయిల్ టు క్రియేట్ ఎ బకెట్. రీజన్ ఏంటి, ఈ బకెట్ని మీరు క్రియేట్ చేసేదానికోసం మీకు పర్మిషన్ లేదు, దీనికి కావాల్సిన పర్మిషన్ మీకు లేదు. అంటే శివ అనే యూజరు S3ని ఏమీ చేయలేడు. నాట్ ఓన్లీ S3, ఒక EC2 సర్వీస్ తప్ప తను ఇంకా ఏ సర్వీస్ని యూజ్ చేయలేడు. ఎందుకంటే శివ అనే అతను ఓన్లీ సర్వర్స్ని క్రియేట్ చేయడం, ఆ సర్వర్స్ని కాన్ఫిగర్ చేయడం, దానికి కావాలంటే ఏదైనా డేటాను అటాచ్ చేయడం, ఇటువంటి వర్క్స్ మాత్రమే చేస్తాడు. కాబట్టి ఓన్లీ అటువంటి పర్మిషన్ మాత్రమే నేను తనకి ఇచ్చాను. S3లో డేటా స్టోర్ చేయడం, S3 బకెట్స్ క్రియేట్ చేయడం, ఇదంతా శివ పని కాదు, ఇది ఇంకో అతని పని, అంటే ఇంకో టీమ్ మెంబర్స్ యొక్క పని. కాబట్టి ఇవి వర్క్ అవ్వట్లేదు. అది ఇప్పుడు EC2లోకి ఎంటర్ అవ్వండి. EC2లోకి ఎంటర్ అవుతే ఈ శివ అనే అతనికి EC2 ఫుల్ పర్మిషన్ ఉన్నాయి కాబట్టి, శివ అనే అతనికి EC2 ఫుల్ పర్మిషన్ ఉన్నాయి కాబట్టి EC2 లోపల తను ఏమైనా చేయగలుగుతాడు. రైట్, go to EC2 instance, launch instance. ఓకే, నేమ్ ఏదో ఒక నేమ్ ఇచ్చాను, SSS అని ఇచ్చాను, అమెజాన్ లైనెక్స్, T2 మైక్రో అండ్ సింపుల్ సెలెక్ట్ అండ్ కీపేర్ అండ్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్. ఓకే, సబ్నెట్ 2 అండ్ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. చూడండి, ఏమైనా చేయగలచ్చు, అంటే ఓన్లీ EC2ను మాత్రమే తను ఏమైనా చేయగలుగుతాడు. సింపుల్ లాంచ్ ఇన్స్టాన్స్. చూడండి, ఇన్స్టాన్స్ లాంచ్ అవుతుంది.
ఓకే, పెండింగ్ ఉంది అంటే ఇన్స్టాన్స్ లాంచ్ అవుతూ ఉంది. ఓకే, అదే EC2 ఇన్స్టాన్స్ లాంచ్ చేయగలిగిన శివ S3ని యాక్సెస్ చేయలేకున్నాడు. ఎందుకంటే తనకు రిక్వైర్డ్ పర్మిషన్స్ లేవు, ఓన్లీ EC2 ఫుల్ పర్మిషన్ మాత్రమే ఉన్నాయి. రైట్, ఇంకో యూజర్ని క్రియేట్ చేద్దాం. ఆ యూజర్ నేమ్ వచ్చి క్రియేట్ ఏ యూజర్ నేమ్ వచ్చి సరాజ్ అని ఇచ్చాను. ప్రొవైడ్ యూజర్ యాక్సెస్ టు ది AWS మేనేజ్మెంట్ కన్సోల్. ఐ వాంట్ టు క్రియేట్ అన్ IAM యూజర్. ఆటో జనరేట్ పాస్వర్డ్ ఇద్దాం. ఆటో జనరేట్ పాస్వర్డ్ ఇస్తున్నా. నెక్స్ట్ చూడండి, యాడ్ యూజర్ టు గ్రూప్. నాకు ఇంకా గ్రూప్ లేదు. కాపీ పర్మిషన్. ఓకే, ఆల్రెడీ నాకు అక్కడ ఒక యూజర్ ఉన్నాడు, శివ అనే యూజర్. ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్న అతనికి సేమ్ అవే పర్మిషన్స్ రావాలి. శివ అనే యూజర్కి ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్న సరాజ్ అనే యూజర్ కూడా శివ అనే యూజర్కి ఏదైతే పర్మిషన్ ఉన్నాయో అవే కావాలి అనుకున్నప్పుడు సింపుల్గా కాపీ పర్మిషన్ ఇచ్చి ఆ యూజర్ని సెలెక్ట్ చేయండి. ఓకే, దెన్ నెక్స్ట్. ఓకే, అంతా ఓకేనా అంటే అన్నీ చెక్ చేసుకోండి. ఓకే అనుకుంటే క్రియేట్ ఏ యూజర్. ఖచ్చితంగా ఆటో జనరేట్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు డౌన్లోడ్ CSV ఫైల్ కంపల్సరీ డౌన్లోడ్ చేయండి. ఓకే, ఒక యూజర్ని మీరు క్రియేట్ చేస్తున్నారు అంటే download.csv ఫైల్ కంపల్సరీ డౌన్లోడ్ చేయండి. ఓకే, దాన్ని ఓపెన్ చేద్దాం. సీ హియర్, పాస్వర్డ్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. ఓకే, మీకు నచ్చిన పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలంటే కుదరదండి. ఓకే, మీకు నచ్చింది చేయాలంటే మీరే కస్టమైజ్ చేయాలి, లేదు అంటే ఈ విధంగా డిఫరెంట్గా ఏదో ఒకటి ఇస్తుంది AWS వాడు. ఓకే, ఇప్పుడు ఈ యూజర్తో లాగిన్ అవుదాం. ఈ లింక్ ఉంది కదా, మొత్తం కాపీ చేసుకోండి. పబ్లిక్ వెళ్ళి ఇది లాగౌట్ అవ్వండి. శివ అనే యూజర్తో లాగౌట్ అవుతున్నా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, శివ అనే యూజర్తో నేను ఒక EC2 సర్వీస్ లాంచ్ చేశాను, ఒక సర్వర్ లాంచ్ చేశాను, కానీ దాన్ని ఇంకా టర్మినేట్ చేయలేదు. అదే ఇప్పుడు నేను రూట్ యూజర్ నుంచి టర్మినేట్ చేయొచ్చు. ఓకే, తను మర్చిపోయాడు, అది నేను కావాలంటే టర్మినేట్ చేయొచ్చు. ఎందుకంటే రూట్ యూజర్కి ప్రతి సర్వీస్ని యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్. సరాజ్ అనే యూజర్తో లాగిన్ అవుతున్నాను. ఎంటర్. చూడండి, ID 2 digits ID, నేమ్ వచ్చి సరాజ్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది కాపీ చేసుకుందాం. పాస్వర్డ్ ఉంది కదా, కాపీ చేయండి. జస్ట్ మినిట్. పాస్వర్డ్ ఇస్తున్నా అండ్ దెన్ సైన్ ఇన్. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అండ్ దెన్ న్యూ పాస్వర్డ్, మళ్ళీ రీట్రై న్యూ పాస్వర్డ్. చాలా సింపుల్ అండి IAM, దట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ కూడా సరాజ్ అనే యూజర్కి ఓన్లీ EC2 యాక్సెస్ మాత్రమే ఉంది, S3 యాక్సెస్ లేదు. ఓకే, శివ అనే యూజర్కి ఏదైతే ఉందో అది మాత్రమే ఉంది. అలాగే ఇక్కడ చూడండి, బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ కూడా సరాజ్ అనే యూజర్ కూడా చూడలేడు. ఇప్పుడు నేను ఏమిస్తున్నానంటే ఈ సరాజ్ అనే యూజర్కి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్కి S3 పర్మిషన్ ఇస్తున్నా. అంటే సరాజ్ అనే యూజర్ ఒక వర్క్ చేస్తున్నాడు, తనకి EC2 ఫుల్ పర్మిషన్ ఉన్నాయి. స్టోరేజ్ కూడా చేయమని TL అనేది చెప్పాడు. స్టోరేజ్ని కూడా మీరు లిటరలీ సేవ్ ఎనీ ఫైల్, మీ దగ్గర ఉన్న ఫైల్ని వితౌట్ సర్వర్తో S3లో స్టోర్ చేయండి అని వర్క్ ఇచ్చాడు. సో ఇటువంటి టైంలో సరాజ్ అనే అతనికి ఆ పర్మిషన్ లేవు కాబట్టి ఆ సరాజ్ అనే అతను రూట్ అంటే మన అడ్మిన్ ఎవరైతే ఉన్నాడో తనకు ఒక మెయిల్ వేస్తాడు, ఒక రిక్వెస్టింగ్ మెయిల్ వేస్తాడు. సో అండ్ సో పర్పస్ కోసం నాకు S3 పర్మిషన్ కావాలి అని ఈ సరాజ్ అనే అతను అడ్మిన్కి మెయిల్ వేస్తే ఆ అడ్మిన్ అనేది దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ సరాజ్ అనే అతనికి ఆ S3 పర్మిషన్ కూడా అలొకేట్ చేస్తాడు. ఎలా అలొకేట్ చేస్తాడు అనేది ఇప్పుడు చూద్దాం. ఒక అడ్మిన్ ఎలా అలొకేట్ చేస్తాడు అంటే
సపోజ్ ఇక్కడ చూడండి రిటర్న్ టు యూజర్ టు లిస్ట్. ఓకే, ఇప్పుడు ఈ సరాజ్ అనే యూజర్లోకి ఎంటర్ అవుదాం. ఆ సరాజ్ అనే యూజర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద అబ్జర్వ్ చేయండి, యాడ్ ఎ పర్మిషన్ అని ఉందా. ప్రస్తుతానికి ఏ పర్మిషన్ ఉంది, EC2 యొక్క ఫుల్ పర్మిషన్ మాత్రమే ఉంది. అలాగే IAM యూజర్ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఈ 2 పర్మిషన్స్ మాత్రమే అటాచ్ చేసాం. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇంకో న్యూ పర్మిషన్ అనేది యాడ్ చేస్తున్నా. యాడ్ పర్మిషన్. ఓకే, యాడ్ పర్మిషన్, అటాచ్ పాలసీ డైరెక్ట్లీ. ఓకే, అటాచ్ పాలసీ డైరెక్ట్లీ ఏది ఇద్దాం, అమెజాన్ S3 ఫుల్ పర్మిషన్. చూడండి, ఫుల్ యాక్సెస్. ఇంకా ఏమైనా కాబట్టి నెంబర్ ఆఫ్ పర్మిషన్స్ అనేది మీరు యాడ్ చేయొచ్చండి. సేమ్ ఇదే విధంగా. నెక్స్ట్ యాడ్ పర్మిషన్. ఇప్పుడు చూడండి, సి హియర్ పాలసీ నేమ్ ఉంది కదా, అమెజాన్ S3 ఫుల్ యాక్సెస్ వచ్చిందా. ఈ విధంగా మీరు ఎన్ని పర్మిషన్స్ యాడ్ చేయాలన్నా యాడ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చెక్ చేయండి. ఓకే, సరాజ్ అనే యూజర్లోకి లాగిన్ అయ్యి S3లోకి ఎంటర్ అయ్యి క్రియేట్ ఎ బకెట్. నేమ్ యూనిక్గా ఇవ్వాలి. ఆల్రెడీ చెప్పాను కదా, సరాజ్ ఇన్నోటెక్. ఓకే, డిఫాల్ట్ పర్మిషన్తో ఒక బకెట్ క్రియేట్ చేస్తున్నా. చూడండి, బకెట్ క్రియేట్ అయింది. ఇది వద్దు అనుకుంటే డిలీట్ చేయండి. డిలీట్ సరాజ్ డాట్ ఇన్నోటెక్. ఓకే, ఈ విధంగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ కూడా మీరు పర్మిషన్స్ అనేది యాడ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీరు పర్మిషన్స్ యాడ్ చేస్తున్నారు చూడండి, యాడ్ పర్మిషన్ అనేది. ఇవే పాలసీస్ అండి, ఇవన్నీ పాలసీస్. ఓకే, ఒక యూజర్ని క్రియేట్ చేసేటప్పుడే ఆ యూజర్కి ఏం యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటున్నామో వాటినే ఆ యాక్సెస్నే పాలసీస్ అంటాం. ఏ సర్వీస్ని మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్నారో వాటిని మనం పాలసీస్ అంటాం. ఓకే, ఈ IAMలో మనకి యూజర్స్ కంప్లీట్ అండ్ పాలసీ కంప్లీట్. నెక్స్ట్ ఏంటంటే గ్రూప్స్ అండి. నెక్స్ట్ వచ్చి గ్రూప్స్. నెక్స్ట్ వీడియోలో మనం గ్రూప్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో ఓన్లీ యూజర్స్ అండ్ పాలసీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో గ్రూప్స్ అండ్ రోల్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే అండి.